ఆరోగ్యశ్రీ పథకం కింద క్లెయిమ్ల జాప్యంపై నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనకు సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం కొంత మొత్తంలో క్లెయిమ్లను విడుదల చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు పథకం కింద ఆరోగ్య సేవలను నిలిపివేస్తే లబ్ధిదారులు ప్రభావితమవుతారన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను విడుదలకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్తో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ నిధులను విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని తెలియజేశారు. కాబట్టి ఎన్నికల కోడ్ను పరిగణలోనికి తీసుకుని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని కలెక్టర్ అభ్యర్థించారు. క్లెయిమ్ మొత్తంలో 50% విడుదల చేయాల్సిన అవసరాన్ని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేయాలని ఆసుపత్రుల యాజమాన్యం కలెక్టర్ను అభ్యర్థించారు. కాగా ఈ అభ్యర్థనను హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేస్తానని నెట్వర్క్ హాస్పిటల్స్ ఎండీలకు కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయాధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా మేనేజర్ శివకుమార్, సంకల్ప హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగరాజు, డాక్టర్ అనంతనాగ్, వెంకటరమణ హార్ట్ హాస్పిటల్ యజమాని డాక్టర్ వెంకటరమణ, సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని డాక్టర్ సుధారాణి, స్నేహ హాస్పిటల్ యజమాని డాక్టర్ ఓ రమేష్, రష్ హాస్పిటల్ డాక్టర్ శివకుమార్, అమరా హాస్పిటల్ సీఈఓ వేణుగోపాల్, రామాదేవి హాస్పిటల్ సీఈఓ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.